హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మలయాళం లాంగ్వేజ్ లో మమ్ముట్టి నటించినటువంటి ఒక మంచి థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సైలెన్స్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలకు వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే కోర్టులో జడ్జి గారు ముందు లాయర్ అయినటువంటి అరవింద్ లేచి మాట్లాడుతూ ఉండగా అరవింద్ ని చూసినటువంటి ఆ జడ్జి సమాధానం చెప్తూ, నువ్వు కూడా జడ్జి కాబోతున్నావు, ఆ విషయం తెలుసుకుంటేనే నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి తోటి లాయర్స్ అందరూ కూడా క్లాప్స్ కొట్టి అభినందిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అరవింద్ కి తన ఫాదర్ ఫోన్ చేసి త్వరలో మన ఊర్లో జరగబోయే జాతరకి నువ్వు ఫ్యామిలీతో పాటు రావాలి అని అంటూ ఉంటాడు. అరవింద్ తన ఫాదర్ తో మాట్లాడుతున్నానా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి, నేను త్వరలోనే జడ్జిని కాబోతున్నాను అని చెప్పడంతో ఆ మాటలు విన్నటువంటి అరవింద్ ఫాదర్ చాలా ఆనందపడుతూ వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. ఆ వెంటనే అరవింద్ తన వైఫ్ కి ఫోన్ చేసి, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి, నేను త్వరలోనే జడ్జిని కాబోతున్నాను, అందుకే నా తోటి లాయర్స్ అందరూ కూడా నాకు ఒక పార్టీ ఇస్తున్నారు, సో నువ్వు రెడీగా ఉంటే మనం పార్టీకి వెళదామని చెప్తాడు. ఆ వెంటనే అరవింద్ ఇంటికి వెళ్లి తన వైఫ్ ని తీసుకుని ఆ పార్టీ దగ్గరికి వెళ్ళగా పార్టీలో అక్కడ లాయర్స్ అందరూ కూడా చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ అదే పార్టీలో ఉన్నటువంటి లాయర్ మార్కస్ మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆ మార్కస్ కూడా ఈ అరవింద్ తో పాటు సేమ్ ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది, కానీ తనకు మాత్రం జడ్జి పోస్ట్ వచ్చి ఉండదు. దాంతో తను చాలా కోపంగా రగిలిపోతూ వెంటనే తన వైఫ్ ను చూసి, మనం ఇక్కడ ఎక్కువ సమయం ఉండకూడదు, అంత మంచిది కాదు అని తన వైఫ్ ను అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. ఇదంతా కూడా అరవింద్ స్టేజ్ మీద నుంచి చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అదే సమయంలో జడ్జి వచ్చి అరవింద్ దగ్గర మాట్లాడుతూ, ఈ మార్కస్ కి ఏమైంది, తనేంటి నీకు జడ్జి పోస్ట్ వస్తే తను భరించలేకపోతున్నాడు, నువ్వు చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చావు, తను కేవలం ఎక్స్పీరియన్స్ సహాయంతో ఇక్కడికి వచ్చాడు, నువ్వు కష్టపడ్డావు కాబట్టే కదా నీకు జడ్జి పోస్ట్ వచ్చింది, తనకు జడ్జి పోస్ట్ రాకపోవడానికి నువ్వేమీ కారణం కాదు కదా, మరి ఇంత చీప్ గా ఆలోచిస్తున్నాడు ఏమిటి అని అంటూ ఉంటాడు. అదే పార్టీకి అరవింద్ ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్ జార్జ్ కూడా రావడంతో అరవింద్ అక్కడ ఉన్నటువంటి లాయర్స్ మరియు తన ఫ్రెండ్ అయినటువంటి జార్జ్ అందరితో కూడా అక్కడ బాగా ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఆ సమయంలో అరవింద్ వైఫ్ అరవింద్ ని చూసి మాట్లాడుతూ, మీరు జడ్జి అవుతూ ఉంటే నాకు ఎందుకో చాలా భయంగా ఉంది, ఎందుకంటే మీరు జడ్జి అయిన తర్వాత కేసుల్లో తీర్పునివ్వాలి కదా, ఏ కేసులో అయినా తప్పుడు తీర్పిస్తే ఎవరైనా నీ మీద పగబట్టుకుంటారేమో అని నాకు చాలా భయంగా ఉంది, మన ఫ్యామిలీకి ఏమైనా అవుతుందేమో అని చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న అరవింద్ మాత్రం దాని గురించి ఏమీ పెద్దగా భయపడకు, ప్రతి విషయంలో కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, అంత మాత్రం నా పని చేయకుండా ఆగిపోం కదా, మనకేం కాదు, మనం బాగానే ఉంటామని తన వైఫ్ కి ధైర్యం చెప్తూ ఉంటాడు అరవింద్. కట్ చేస్తే ఆ తర్వాత అరవింద్ తన ఫ్యామిలీతో కలిసి తన సొంత ఊరికి వెళ్లిపోయి ఉంటాడు. అప్పుడే అరవింద్ కి ఒక వ్యక్తి ఫోన్ చేసి, ఏంటి నువ్వు జడ్జి కాబోతున్నావంట కదా, కానీ నీకు జడ్జి అయ్యే అర్హత ఒక్కట కూడా లేదు అని అంటూ ఉంటాడు. అయితే ఆ మాట్లాడిన అరవింద్ మాత్రం అసలు ఈ వ్యక్తి ఎవరు, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని కంగారు పడుతూ వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. అయినప్పటికీ ఆ వ్యక్తి మళ్ళీ ఫోన్ చేస్తూ ఉండడంతో అరవింద్ తన ఫోన్ ని స్విచ్ ఆఫ్ లో పెట్టేస్తాడు. ఆ వ్యక్తి వెంటనే అరవింద్ మదర్ కి ఫోన్ చేసి, నాకు నీ మమ్మీ డాడీయే కాదు నీ బంధువులు నెంబర్స్ అన్ని కూడా తెలుసు, నువ్వు నన్ను కాదని ఎక్కడికే వెళ్ళలేవు, నాకు మీ అందరి డేటాతో పాటు మీరు ఏ సమయంలో ఎక్కడికి వెళ్తారో ఆ డేటా కూడా నాకు తెలుసు, నేను ఫోన్ చేసినప్పుడు మాత్రం నా ఫోన్ ని లిఫ్ట్ చేసి ఆన్సర్ చేయి, లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో ఆ మాటలో ఉన్నటువంటి అరవింద్, ఈ వ్యక్తి ఎందుకు నాకు ఫోన్ చేస్తున్నాడు అని చాలా కంగారు పడుతూ, ఆ తర్వాత అరవింద్ వెంటనే ఒక నాటకం చూడడానికి వెళ్లి నాటకం అయిపోయిన తర్వాత తన ఫ్యామిలీతో కలిసి కారులో ఇంటికి వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక కారు తననే ఫాలో అవుతూ ఉండడంతో అరవింద్ వాళ్ళకి కనిపించకుండా చాలా వేగంగా వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఆ కారు మాత్రం అరవింద్ నే ఫాలో అవుతూ ఉంటుంది. దాంతో అరవింద్ వెంటనే తన కారు ని రివర్స్ చేసి తనను ఫాలో అవుతున్నటువంటి ఆ కారుని ఫాలో అవ్వడం మొదలు పెడతాడు. దాంతో అరవింద్ అప్పటి వరకు ఫాలో అవుతున్నటువంటి ఆ కారు వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతుంది. వచ్చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ అరవింద్ తన ఆఫీస్ కి వెళ్ళగా అక్కడ తనకు అసిస్టెంట్ గా ఒక 6 లాయర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. తన అసిస్టెంట్స్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అరవింద్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయినప్పటికీ అరవింద్ మాత్రం వాటి గురించి పట్టించుకోకుండా తనకు ఫోన్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి కూడా అరవింద్ ఇంట్లో నిద్రపోతున్న సమయంలో సడన్ గా ఇంటి దగ్గర ఏదో పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది. దాంతో అరవింద్ వెంటనే తన ఇంట్లో నుంచి బయటకు వచ్చి చూడగా
ఇంటి ముందు సెక్యూరిటీ గార్డ్ అదే సమయంలో టీ తాగడానికి బయటికి వెళ్లి ఉంటాడు. ఆ సమయంలో వీళ్ళ ఇంటి దగ్గరలో ఒక కారు వచ్చి హార్న్ కొడుతూ ఉంటుంది. అరవింద్ రోడ్డు మీదకి వచ్చి చూస్తూ ఉండగా ఆ కారు చాలా వేగంగా అరవింద్ ని గుద్దడానికి వస్తూ ఉంటుంది. అయినప్పటికీ అరవింద్ మాత్రం కొంచెం కూడా అటు ఇటు జరగకుండా అలాగే నిలబడి ఉండడంతో ఆ కారు వేగంగా వచ్చి అరవింద్ ముందు ఆగి వెంటనే మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతుంది. అది చూసినటువంటి అరవింద్, ఎవరు మీరు, ఎందుకు నన్ను ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే అరవింద్ కి ఇదంతా కూడా ఆ మార్కస్ చేస్తున్నాడేమో అని మార్కస్ మీద అనుమానం కలుగుతుంది. దాంతో ఆ తర్వాత రోజు అరవింద్ వెంటనే మార్కస్ ఇంటికి వెళ్ళగా మార్కస్ ఇంట్లో తన కొడుకుతో పాటు వీడియో గేమ్ ఆడుతూ ఉంటాడు. అరవింద్ వెంటనే మార్కస్ దగ్గరికి వెళ్లి నువ్వు ఈ విధంగా చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు. మార్కస్ మాత్రం అరవింద్ ని చూసి నేనేం చేశానని అంటూ ఉండగా అరవింద్ చాలా కోపంగా అక్కడ ఉన్నటువంటి టేబుల్ ని పగలగొట్టి మరోసారి నా జోలికి వస్తే నీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇంటి దగ్గరికి స్కూల్ బస్ రావడంతో అరవింద్ వెంటనే తన కొడుకుని తీసుకుని వెళ్లి ఆ స్కూల్ వ్యాన్ లో ఎక్కించి అక్కడి నుంచి ఇంటి లోపలికి వచ్చి తన పని తను చేసుకుంటూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత పక్కింట్లో ఉండేటువంటి బాబు అక్కడికి వచ్చి అరవింద్ ని చూసి అంకుల్ మీ అబ్బాయిని పంపించవా, మేమిద్దరం కూడా ఆడుకుంటామని అంటూ ఉంటాడు. అరవింద్ వెంటనే ఆ బాబుని చూసి ఏంటి తన స్కూల్ కి వెళ్లిపోయాడు కదా, నువ్వు ఇంకా స్కూల్ కి వెళ్ళలేదా అని అంటూ ఉంటాడు. దానికి ఆ బాబు వెంటనే అరవింద్ ని చూసి మాకు ఈరోజు స్కూల్ లేదు కదా, అదే విషయం మెసేజ్ కూడా పంపించారు కదా, ఏంటి మీరు మెసేజ్ ని చూడలేదా అని ఉంటాడు. దాంతో ఆ మాటలు విన్నటువంటి అరవింద్ చాలా భయపడిపోతూ వెంటనే తన బైక్ తీసుకుని ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళగా తన బాబుని ఎక్కించినటువంటి బస్సు ఆ స్కూల్ దగ్గరే ఉంటుంది. దాంతో తన దగ్గరికి వెళ్లి చూడగా తన బాబుని ఆ స్కూల్ వ్యాన్ లోనే బంధించి ఉంటారు. అరవింద్ వెంటనే లోపలికి వెళ్లి తన బాబుని కాపాడుకొని తీసుకుని వస్తాడు. ఆ వెంటనే అరవింద్ తన ఫ్యామిలీకి ఏమీ అవ్వకూడదు అని చాలా బాధపడుతూ వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి జార్జ్ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి, అలాగే తన అసిస్టెంట్ లాయర్స్ అందరినీ కూడా పిలిచి జరుగుతున్నది మొత్తం కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి జార్జ్ ఇంతకాలం ఇది ఎందుకు దాచిపెట్టావు, వాడి నుంచి నీ ఫ్యామిలీకి ఏదైనా ప్రమాదం జరిగి ఉండేది కదా అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మార్కస్ ఈ అరవింద్ మీద కేసు పెట్టడం కోసం పోలీస్ స్టేషన్ కి రాగా అరవింద్ వెంటనే మార్కస్ దగ్గరికి వెళ్లి నన్ను క్షమించు, ఇదంతా నువ్వే చేస్తున్నావు అనుకున్నాను, కానీ చేస్తున్నది నువ్వు కాదు వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారు అని అంటూ ఉంటాడు. అప్పుడు జార్జ్ వెంటనే అరవింద్ ని చూసి ఇది వేరే వాళ్ళు చేస్తున్నారు అని నువ్వు అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటూ ఉంటాడు. దానికి అరవింద్ వెంటనే జార్జ్ ని చూసి మాట్లాడుతూ ఎందుకంటే నాకు లాయర్ నుంచి జడ్జిగా ప్రమోషన్ వచ్చిన సమయంలో నేను కోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో నా దగ్గరికి ఒక పాప వచ్చి మాట్లాడింది. ఆ పాప నాతో ఏం మాట్లాడింది అంటే చెడు చేసే వాళ్ళ పక్కన ఉన్న నీలాంటి వాళ్ళకి జడ్జి అయ్యే అర్హత లేదు అని నా దగ్గర ఆ పాప మాట్లాడింది. అంటే ఆ మాటలు ఆ పాప మాట్లాడినవి కాదు, ఎవరో ఆ మాటలు ఆ పాపకు చెప్పి నా దగ్గర ఆ మాటలని చెప్పమని చెప్పారు. అంటే ఎవరో నేను జడ్జి అవ్వడం ఇష్టం లేని వాళ్ళే ఇదంతా చేస్తున్నారు అని అక్కడున్నటువంటి జార్జ్ మరియు తన అసిస్టెంట్ లాయర్స్ అందరి దగ్గర చెప్తూ ఉంటాడు. దాంతో అరవింద్ అసిస్టెంట్స్ అందరూ కూడా అరవింద్ ని చూసి మనం కేవలం మంచి వాళ్ళ తరపునే కదా వాదిస్తూ ఉంటాం, మనం ఎవరికి కూడా ఏ హాని చేయలేదు కదా, అయినప్పటికీ మనం పొరపాటున ఏదైనా తప్పుడు కేసును వాదించామేమో తెలుసుకోవాలి అని ఆ అసిస్టెంట్ లాయర్స్ అరవింద్ దగ్గర జాయిన్ అవ్వక ముందు అరవింద్ ఏ కేసుల్ని వాదించాడు, వాటిలో ఏమైనా తప్పుడు కేసులను వాదించాడో లేదో అని వాళ్ళు డీల్ చేసిన కేసులన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. మరోపక్క అరవింద్ ఫ్రెండ్ అయినటువంటి జార్జ్ వెంటనే క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి ఫోన్ చేసి అరవింద్ నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ కి ఎవరు ఫోన్ చేసినా ఫోన్ చేసినటువంటి ఆ నెంబర్ ట్రేస్ చేసి ఆ లొకేషన్ చెప్పండి అంటూ ఉంటాడు. వచ్చేస్తే ఆ తర్వాత అరవింద్ వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ఒక చర్చి దగ్గరికి వెళ్ళగా అక్కడ చర్చి ఫాదర్ వచ్చి అరవింద్ తో మాట్లాడుతూ నువ్వు త్వరలో జడ్జి అవుతున్నావంటే కదా, సంతోషం, నువ్వు నాకు నా చర్చికి చాలా సహాయం చేశావంటూ తనతో చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. అక్కడి నుంచి అరవింద్ ఇంటికి తిరిగి వెళుతూ ఉండగా తనని బెదిరించే వ్యక్తి మళ్ళీ ఫోన్ చేయడంతో పోలీసులు వెంటనే ఆ వ్యక్తి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడు అని ట్రేసింగ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత పోలీసులు వెంటనే ఆ వ్యక్తి ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడో ట్రేస్ అవుట్ చేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళుతూ ఉండగా ఆ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రాసెస్ లో ఆ వ్యక్తి పొరపాటున చనిపోతాడు. దాంతో అరవింద్ వెంటనే చనిపోయినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి తనని చూసి షాక్ అయ్యి అసలు ఈ వ్యక్తి ఎవరో కూడా ఇంతవరకు నాకు తెలియదు, మరి అలాంటి వ్యక్తి నన్ను ఎందుకు ఈ విధంగా టార్చర్ చేశాడో అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో జార్జ్ అరవింద్ దగ్గరికి వచ్చి సరిగ్గా చూసి చెప్పు అని అంటూ ఉంటాడు. అయితే అరవింద్ మాత్రం చనిపోయిన వ్యక్తిని ఎంత చూసినా తనకు మాత్రం ఏ విషయం గుర్తుకు రాకుండా ఉంటుంది. దాంతో అరవింద్ బాగా ఆలోచించి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. జార్జ్ మరియు అరవింద్ వైఫ్ ఇద్దరు కూడా అరవింద్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి తనకు ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అరవింద్ అసిస్టెంట్ అయినటువంటి ఒక అమ్మాయి ఆ చనిపోయిన వ్యక్తి పేరు రాయ్ అని తెలుసుకుంటుంది. దాంతో ఆ అమ్మాయి వెంటనే అరవింద్ ని మరియు జార్జ్ ని తన దగ్గరికి పిలిచి ఆ చనిపోయిన రాయ్ గురించి చెప్పడం మొదలు పెడుతుంది. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ ఊర్లో లీనా అనే ఒక అమ్మాయి ఉండగా ఆ లీనా మీద 8 మంది గ్యాంగ్ రేప్ చేసి ఉంటారు. దాంతో పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ 8 మందికి కూడా 5 సంవత్సరాల శిక్షణ విధించి ఉంటారు. ఆ గ్యాంగ్ రేప్ కు గురైనటువంటి లీనాని జాన్ అనే ఒక వ్యక్తి పెళ్లి చేసుకుని ఉండి ఉంటాడు. ఈ జాన్ మరెవరో కాదు, ఆ ఏరియాలో ఉన్నటువంటి చర్చ్ ఫాదరే తనని చిన్నప్పటి నుంచి కూడా పెంచి పెద్దవాడిని చేసి ఉంటాడు. ఆ చర్చ్ ఫాదరే వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేసి ఉంటాడు. పెళ్లి అయినప్పటి నుంచి జాన్ మరియు లీనా ఇద్దరు కూడా చాలా
సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ లేనాని గ్యాంగ్ రేప్ చేసినటువంటి ఆ 8 మంది కూడా ఒక రోజు జైలు నుంచి రిలీజ్ అవ్వగా వాళ్ళు రిలీజ్ అయినటువంటి 3వ రోజే ఈ లీనా చనిపోయి ఉంటుంది. అంటే ఈ లీనాని ఎవరో తల మీద కొట్టి తనని హత్య చేసి ఉంటారు. పోలీసులు అక్కడికి వచ్చి లీనా చనిపోయినటువంటి ప్లేస్ ని చెక్ చేసి ఖచ్చితంగా ఇది లీనా హస్బెండ్ అయినటువంటి జానే చేసినట్లుగా ఉన్నాడు అని జాన్ ని అరెస్ట్ చేస్తారు. దాంతో ఫాదర్ వెంటనే లాయర్ అరవింద్ దగ్గరికి వెళ్లి, నాకు ఆ జాన్ గురించి తెలుసు, చిన్నప్పటి నుంచి నేనే తనని పెంచి పెద్ద చేశాను, వాడు అలాంటి పని చేసి ఉండడు, ఇప్పుడు పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు, ప్లీజ్ నువ్వే ఎలాగైనా ఆ జాన్ని బయటికి తీసుకురావాలి అని ఆ అరవింద్ దగ్గర రిక్వెస్ట్ చేయడంతో అరవింద్ కూడా ఆ కేసును వాదించడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అరవింద్ వెంటనే జాన్ దగ్గరికి వెళ్లి మాట్లాడగా జాన్ అరవింద్ని చూసి, నేను నా వైఫ్ ని ఎందుకు చంపుకుంటాను సార్, నాకెందుకు నా వైఫ్ ని రేప్ చేసిన వాళ్ళు రిలీజ్ అయ్యారు కదా, వాళ్ళే ఏదో చేసి ఉంటారు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత అరవింద్ వెంటనే కోర్టులో ఆ జాన్ కి సపోర్ట్ గా వాదిస్తూ పోలీసుల్ని చూసి, అసలు జానే హత్య చేశాడు అని మీరు ఎలా నమ్ముతున్నారు, ఎందుకే మీరు అక్కడ లీనా డెడ్ బాడీని కూడా చూడలేదు కదా, మీకు అక్కడ లీనా డెడ్ బాడీ కూడా దొరకలేదు, అయినా మీరు ఎలా జాన్ ఈ హత్య చేశాడని నమ్ముతున్నారు, మీకు తెలియని మరొక విషయం ఏమిటి అంటే లీనా ఇంతవరకు చనిపోలేదు అని చెప్పడంతో కోర్టులో ఉన్న జడ్జితో పాటు అక్కడ ఉన్న లాయర్లు పోలీసులు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. అప్పుడు లాయర్ అరవింద్ వెంటనే జడ్జిని చూసి, అవును మీరు విన్నది నిజమే, లీనా ఇంకా చనిపోలేదు, కావాలంటే మీరు ఒకసారి గేట్ దగ్గర చూడండి, లీనా వస్తుంది అని చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గేట్ దగ్గర చూస్తూ ఉంటారు. అయితే ఎంతసేపటికి అక్కడికి లీనా రాకుండా ఉంటుంది. అప్పుడు అరవింద్ వెంటనే జడ్జిని చూసి, నేను అక్కడ లీనా వస్తుంది చూడమనగానే అందరూ కూడా అక్కడ చూశారు, అంటే దాని ఉద్దేశం మీ దృష్టిలో ఆ లీనా ఇంకా చనిపోలేదు, అసలు ఆ లీనా బ్రతికి ఉందో చనిపోయిందో క్లారిటీ లేనప్పుడు అనవసరంగా నా జాన్ని ఎందుకు హింసిస్తున్నారు, ఆ లీనాని రేప్ చేసిన వాళ్ళు మాత్రం బయట తిరుగుతున్నారు, నా క్లయింట్ మాత్రం కోర్టు బోన్ లో ఉన్నాడు అని వాదించడం జరుగుతుంది. ఇక్కడ స్టోరీ ప్రెజెంట్ గా వస్తుంది. అరవింద్ అసిస్టెంట్ వెంటనే అరవింద్ ని చూసి, సార్ మీరు ఆ కేసులో ఆ 8 మందిని మళ్ళీ ఈ కేసులో ఇన్వాల్వ్ చేశారు కదా, అందుకే ఆ 8 మందిలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు, మిగతా 7 మంది కూడా వాళ్ళకి నువ్వు దూరంగా ఉండడం కోసం ఈ విధంగా చేస్తున్నారేమో నాకు డౌట్ గా ఉంది అంటూ ఉంటుంది. ఆ మాటలో ఉన్న అరవింద్ వెంటనే ఆ కేసుని గుర్తు చేసుకుని ఈ కేసుని నేనే సపరేట్ గా హ్యాండిల్ చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. దాంతో అరవింద్ తనే స్వయంగా జాన్ ని విచారించడం కోసం జాన్ దగ్గరికి వెళ్లి ఆ కేసు గురించి మళ్ళీ ఎంక్వైరీ చేయగా ఆ జాన్ వెంటనే అరవింద్ ని చూసి, సార్ నేను అప్పుడు ఇప్పుడు కూడా ఒకే మాట చెప్తాను సార్, ఆ రోజు నేను పని ముగించుకుని ఇంటికి వెళ్ళాను, అప్పటికే నా వైఫ్ ని ఎవరో చంపేసి ఉన్నారు, అంతకు మించి నాకేమీ తెలియదు, నేను ఎందుకు నా వైఫ్ ని చంపుకుంటాను అంటూ ఉంటాడు. మరో పక్క అరవింద్ వెంటనే ఆ లీనా ఫాదర్ ని ఎంక్వైరీ చేయడానికి వెళ్ళగా లీనా ఫాదర్ ఏమీ మాట్లాడకుండా దూరంగా వెళ్లిపోతూ ఉంటాడు. మరో పక్క జార్జ్ ఆ లీనాని మానభంగం చేసి ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి 7 మందిని పిలిచి ఎంక్వైరీ చేయగా వాళ్ళు వెంటనే జార్జ్ ని చూసి, నిజమే సార్, ఆ రోజు మేము తప్పు చేశాము అంటూ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. ఇక్కడ స్టోరీ గతానికి వెళ్తుంది. ఆ లీనాని అత్యాచారం చేసినటువంటి వాళ్ళు వెంటనే లీనాని కలవాలి అని జైలు నుంచి రిలీజ్ అవ్వగానే లీనా ఫాదర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, మేము ఆ రోజు లీనా మీద అత్యాచారం చేసి చాలా తప్పు చేశాం, ఆ తప్పుకు గాను మేము శిక్షణ కూడా అనుభవించాం, ఇప్పుడు మేము చాలా మారిపోయాం, ఖచ్చితంగా మీ అమ్మాయికి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగా మేమందరం కూడా ప్రయత్నిస్తాం, మమ్మల్ని క్షమించమని మీ అమ్మాయిని కోరండి అని అంటూ ఉంటారు. ఇదంతా కూడా లీనా కిటికీలో నుంచి వింటూ ఉంటుంది. లీనా ఫాదర్ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్లి, అలాగే నేను ఆ కూతురుతో మాట్లాడి చెప్తాను అని చెప్పి లీనా మీద అత్యాచారం చేసిన వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తిరిగి పంపించేస్తాడు. అలా జరిగిందంతా కూడా వాళ్ళు పోలీస్ ఆఫీసర్ జార్జ్ కి చెప్తూ, మేము ఆ విధంగా లీనా దగ్గరికి వెళ్లి తనకు క్షమాపణ చెప్పి వచ్చాం, కానీ తర్వాత లీనా చనిపోయిన తర్వాత దానికి మాకు సంబంధం ఉంది అని మీ ఫ్రెండ్ అయినటువంటి అరవింద్ వాదించాడు, ఆ కేసులో మళ్ళీ మమ్మల్ని ఇన్వాల్వ్ చేశాడు, దాంతో మా గ్యాంగ్ లో ఉన్నటువంటి పెద్ద వ్యక్తి మనస్తాపానికి గురయ్యి తన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అని వాళ్ళందరూ కూడా జరిగిందంతా కూడా జార్జ్ దగ్గర చెప్తూ ఉంటారు. ఆ తర్వాత అరవింద్ వెంటనే అప్పట్లో ఈ కేసును ఎంక్వైరీ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా ఆ పోలీస్ ఆఫీసర్ కూడా అరవింద్ ని చూసి, నాకు ఆ కేసులో జానే ఇదంతా చేశాడు అని చెప్పడానికి సరైన సాక్ష్యాలు లేవు, కానీ ఖచ్చితంగా జానే ఇదంతా చేసి ఉంటాడు అని అంటూ ఉంటాడు. ఆ మాటల ఉన్న అరవింద్ వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ ని చూసి, బహుశా నువ్వు చెప్తున్నదే నిజమై ఉండవచ్చు, నేనే పొరపాటున ఒక తప్పుడు వ్యక్తికి సహాయం చేసినట్లుగా ఉన్నాను అని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క అరవింద్ అసిస్టెంట్ వెంటనే చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్లి ఆ జాన్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉండగా చర్చ్ ఫాదర్ జాన్ గురించి చాలా మంచిగా చెప్తూ ఉంటాడు. అదే సమయంలో అరవింద్ పోలీసుల్ని తీసుకుని ఎక్కడైతే లీనా చనిపోయిందో ఆ ఇంటి దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. లీనా చనిపోయినటువంటి రూమ్ లోకి వెళ్ళగా ఆ రూమ్ మొత్తం కూడా చాలా రక్తపు మరకలంటి ఉంటాయి. అప్పుడే అరవింద్ కి ఆ జాన్ చెప్పినటువంటి మాటలు గుర్తుకు వస్తాయి. జాన్ అరవింద్ తో, నేను పనికి వెళ్లి తిరిగి వచ్చాను, అప్పటికే నా ఇంట్లో గోడలు మొత్తం కూడా రక్తం అంటి ఉన్నాయి, నా వైఫ్ కూడా ఎక్కడా కనిపించలేదు, దాంతో ఇదంతా గమనించినటువంటి పోలీసులు లీనా అక్కడ చనిపోయిందని, లీనాను నేనే చంపేశాను అని పోలీసులు ఆ రోజు చాలా బలంగా నమ్మారు అన్న మాటలను గుర్తు చేసుకుంటాడు అరవింద్. తర్వాత అరవింద్ వెంటనే ఈ కేసును ఎంక్వైరీ చేసినప్పుడు తన కోర్టులో వాదించినటువంటి కూడా గుర్తు చేసుకుని ఆ కేసు గురించి ఆలోచిస్తూ ఇంట్లో ఒక టీవీ ప్రోగ్రామ్ ని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ టీవీ ప్రోగ్రామ్ లో ఒక చిన్న పాప ఒక గేమ్ ఆడుతూ, నేను రైట్ లెగ్
చూపిస్తే మీరు లెఫ్ట్ లెగ్ చూపించాలి, అదే నేను లెఫ్ట్ లెగ్ చూపిస్తే మీరు రైట్ లెగ్ చూపించాలి అని రూల్స్ ని చెప్తూ ఉంటుంది. ఆ రూల్స్ విన్నటువంటి అరవింద్ కి సడన్ గా ఒక విషయం ఏదో స్ట్రైక్ అవుతుంది. అంత అరవింద్ వెంటనే జార్జ్ దగ్గరికి వెళ్లి నేను కిల్లర్ ఎవరో కనిపెట్టేశాను అని అంటూ ఉండగా ఆ జార్జ్ వెంటనే అరవింద్ ని చూసి కిల్లర్ ని నువ్వు కనిపెట్టావా, ఎవరు కిల్లర్ అని అంటూ ఉంటాడు. అప్పుడు అరవింద్ వెంటనే ఆ జార్జ్ ని చూసి నేను జాన్ తరపున కోర్టులో వాదిస్తూ గేట్ దగ్గరికి లేనా వచ్చింది అని చెప్పినప్పుడు అందరూ కూడా గేట్ దగ్గర చూశారు, కానీ ఒక వ్యక్తి మాత్రం గేట్ దగ్గర చూడలేదు, ఎందుకంటే ఆ వ్యక్తికి లీనా చనిపోయింది అన్న విషయం తెలుసు అని అంటాడు. ఆ మాట విన్న జార్జ్ వెంటనే అరవింద్ ని చూసి ఇంతకీ ఆ వ్యక్తి పేరెవరో చెప్పలేదు అని అంటూ ఉండగా అరవింద్ వెంటనే జార్జ్ ని చూసి ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, లీనా హస్బెండ్ అయినటువంటి జానే, నేను చెప్పినటువంటి గేట్ దగ్గర చూడలేదు అంటే తనకి తన వైఫ్ చనిపోయింది అన్న విషయం ముందుగానే తెలుసు కదా, ఖచ్చితంగా ఇదంతా కూడా అతనే చేసి ఉంటాడు అని అంటూ ఉంటాడు. ఆ రోజు చర్చ్ ఫాదర్ కూడా నా దగ్గరకు వచ్చి జాన్ ని కాపాడమని అడిగాడు, కానీ జాన్ మంచివాడు అన్న మాట మాత్రం నా దగ్గర చెప్పలేదు, తను కేవలం ఎక్కడ తన చర్చి పరువు పోతుందన్న ఉద్దేశంతో ఈ విధంగా చేయమన్నట్లుగా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క అరవింద్ అసిస్టెంట్ వెంటనే చర్చ్ ఫాదర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఆ చర్చ్ ఫాదర్ అసిస్టెంట్ వెంటనే అరవింద్ అసిస్టెంట్ ని చూసి మీరు అనుకున్నట్లుగా జాన్ అంత మంచివాడేం కాదు, వాడు చాలా చెడ్డవాడు, ఈ విషయం చర్చ్ ఫాదర్ కూడా తెలుసు, కానీ తన గురించి బయటికి తెలిస్తే ఎక్కడ చర్చి పరువు పోతుందో అని తన గురించి ఏమీ బయటికి చెప్పడు, అదేవిధంగా ఆ జాన్ కి చాలా మానసిక సమస్యలు కూడా ఉన్నాయి అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అరవింద్ వెంటనే జార్జ్ ని లీనా చనిపోయినటువంటి ఆ ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ లీనాని ఎలా చంపి ఉంటాడు అని తను ఊహించుకొని చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా మనకు విజువల్ గా చూపిస్తూ ఉంటారు. జాన్ లీనా దగ్గర నేను పనికి వెళ్లి వస్తాను అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగా లీనా వెంటనే డోర్ లాక్ చేసుకుని స్నానం చేయడం కోసం వెళ్లిపోతుంది. ఆ తర్వాత జాన్ వెంటనే మరొక మార్గం ద్వారా ఇంటి లోపలికి వెళ్లి కర్ర తీసుకుని ఆ లీనా తల మీద బలంగా కొట్టడంతో లీనా అక్కడికక్కడే చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత లీనా బాడీని తీసుకుని వెళ్లిపోయి చెరువులో పడేసి ఉంటాడు అని అరవింద్ వెంటనే ఆ జార్జ్ దగ్గర చెప్తూ ఉంటాడు. దానికి జార్జ్ వెంటనే అరవింద్ ని చూసి కరెక్ట్ గానే చెప్పావు, కానీ అసలు ఆ జాన్ ఎందుకు లీనాని చంపాల్సిన అవసరం వచ్చి ఉంటుంది అని అంటూ ఉంటాడు. దానికి అరవింద్ సమాధానం చెప్తూ ఈ విషయం అతనే చెప్పాలి, ఎందుకు తన భార్యని చంపాడో అతన్ని అడిగి తెలుసుకోవాలి అని అంటూ ఉంటాడు. దాంతో జార్జ్ వెంటనే అరవింద్ ని చూసి నేను గజెత్తగాల్ని తీసుకుని వచ్చి ఆ చెరువు మొత్తం వెతికిస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో అరవింద్ కి తన వైఫ్ మాటిమాటికి ఫోన్ చేస్తూ ఉండడంతో అరవింద్ వెంటనే ఏం జరిగింది అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఆ ఫోన్ లో జాన్ మాట్లాడుతూ నీ వైఫ్ ఇప్పుడు నా దగ్గర ఉంది, నీ వైఫ్ నీకు ప్రాణాలతో కావాలంటే నా దగ్గరికి రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దాంతో అరవింద్ వెంటనే అతి కష్టం మీద జాన్ ఎక్కడ ఉన్నాడో కనుక్కొని జాన్ దగ్గరికి వెళ్ళగా జాన్ అరవింద్ ని చూసి నీ వైఫ్ నేను చెరువు మధ్యలో ఉన్నటువంటి బోట్ లో బంధించి ఉన్నాను, కావాలంటే నిన్ను అక్కడ తీసుకుని వెళ్తాను అని చెప్పి అరవింద్ ని బోట్ లో తీసుకుని వెళుతూ ఉంటాడు. అప్పుడు అరవింద్ వెంటనే ఆ జాన్ ని చూసి నిజం చెప్పు, నువ్వే కదా నీ వైఫ్ ని చంపావు, ఎందుకు నీ వైఫ్ ని చంపాల్సి వచ్చిందో చెప్పు అని అంటూ ఉంటాడు. జాన్ వెంటనే అరవింద్ ని చూసి లీనాని అంతమంది మానభంగం చేసిన తర్వాత కూడా నేను తనని పెళ్లి చేసుకున్నాను కదా, అలాంటి నన్నే తను మోసం చేసింది, ఒకరోజు నేను పనికి వెళ్లి ఇంటికి తిరిగి రాగా ఎవరైతే ఆ అమ్మాయిని మానభంగం చేశారో వాళ్ళు మళ్ళీ లీనా దగ్గరికి వచ్చి సంబంధం పెట్టుకుని తిరిగి వెళుతున్నారు. ఆ సమయంలో ఇంటి దగ్గర లీనా వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాడు, అందుకే నన్ను మోసం చేస్తుంది అని ఆ లీనా నేనే చంపేశాను అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న అరవింద్ వెంటనే జాన్ ని చూసి నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, లీనా దగ్గరికి వచ్చిన వాళ్ళు లీనాకి క్షమాపణ చెప్పడం కోసమే వచ్చారు తప్ప తనతో సంబంధం పెట్టుకోవడం కోసం రాలేదు అని అంటూ ఉంటాడు. అయితే ఆ జాన్ మాత్రం అరవింద్ ని చూసి నువ్వెన్ని మాటలైనా చెప్పు, నేను మాత్రం ఆ లీనాని నమ్మను అంటూ చెరువు మధ్యలోకి తీసుకుని వెళ్లి అక్కడ ఉన్నటువంటి బోట్ లో నీ వైఫ్ ఉంది, వెళ్లి కాపాడుకో అని చెప్పడంతో అరవింద్ వెంటనే బోట్ లో నుంచి దూకి ఆ బోట్ దగ్గరికి వెళుతూ ఉంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి అరవింద్ వైఫ్ ఏ బోట్ లో అయితే అరవింద్ ని తీసుకుని వెళ్ళాడో అదే బోట్ లో ఉంటుంది. దాంతో జాన్ వెంటనే అరవింద్ ని చెరువు మధ్యలోకి తీసుకుని వెళ్ళినటువంటి బోట్ లోని అరవింద్ వైఫ్ ఉండడంతో జాన్ వెంటనే అరవింద్ వైఫ్ ఉన్నటువంటి బోట్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. ఆ సమయంలో అరవింద్ వైఫ్ వెంటనే గట్టిగా లేచి అరుస్తూ ఉంటుంది. అది గమనించినటువంటి అరవింద్ కి ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. మరోపక్క జార్జ్ గజేతగాల్ని తీసుకుని వచ్చి ఆ చెరువులో వెతికిస్తూ ఉంటాడు. అప్పుడే చెరువు మధ్యలో అరవింద్ ఉండడంతో అరవింద్కి ఏదో సమస్య వచ్చినట్లుగా ఉంది అని కొన్ని పడవల్ని అరవింద్ దగ్గరికి పంపిస్తూ ఉంటాడు. మరోపక్క ఆ జాన్ అరవింద్ వైఫ్ ని పడవలో తీసుకుని వెళుతూ ఉండగా అరవింద్ వైఫ్ గట్టిగా అరుస్తూ ఉంటుంది. సడన్ గా ఆ సమయంలో అరవింద్ వైఫ్ జాన్ కి లీనా లాగా కనిపిస్తూ ఉంటుంది. దాంతో జాన్ నన్ను ఇంతలా మోసం చేసినటువంటి నువ్వు బ్రతికి ఉండకూడదు, నిన్ను ఎలాగైనా నేను చంపుతాను అని వెంటనే తనని వాటర్ లోకి తోసేసి చంపబోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు అక్కడికి వచ్చి
అరవింద్ ని మరియు అరవింద్ వైఫ్ ని కాపాడి ఆ జాన్ ని కూడా అరెస్ట్ చేస్తారు. అదే సమయంలో గజేతగాల చెరువులో వెతకగా వాళ్ళకి ఆ లేనా డెడ్ బాడీ అస్థి పంజరం కూడా దొరుకుతుంది. జాన్ ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. ఆ తర్వాత అరవింద్ కూడా జడ్జి లాగా ప్రమాణ స్వీకారం చేయడంతో కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. పొట్టోడైన సిద్ధార్థని మోసం చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఈ సిద్ధార్థ్ ఏ విధంగా జలక్కిచ్చాడు, సిద్ధార్థ్ అసలు ఏ ఆఫీస్ ని రన్ చేస్తున్నాడు, సిద్ధార్థని ఎందుకు అందరూ కూడా 916 కుంజుట్టన్ అని పిలుస్తూ ఉంటారు, సిద్ధార్థ్ వైఫ్ ఎందుకు తనని విడిచిపెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది, సిద్ధార్థ్ వైఫ్ గతంలో ఏం జరిగింది, సిద్ధార్థ్ ఫస్ట్ నైట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది, చివరికి సిద్ధార్థ్ తన వైఫ్ ని కలిశాడా లేదా, సిద్ధార్థ్ గురించి రివీల్ అయినటువంటి భయంకరమైన ట్విస్ట్ ఏమిటి తెలియాలి అంటే 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి 916 కుంజుట్టన్ మూవీని చూడాల్సిందే. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.